బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు రాహుల్ బంధుకు నెలకు 1000 కోట్లు పంపిస్తుందని ముఖ్యమంత్రి గారు పంపిస్తుందని చెప్పడం చాలా సిగ్గుగా ఉంది. రైతులకు ఉరేసినోడు, రైతులకు ద్రోహం తలపెట్టినోడు, 10 ఏళ్లుగా రైతన్న పెరుగనం లేక పురుగుల మందే దిక్కువై అనేక మంది రైతుల ఆత్మహత్యలకు కారకులైన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ వ్యవహారశీలి కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, అలాంటి వాళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది. 50 ఏళ్ల అధికారాన్ని అనుభవించి నేటికి కూడా రాహుల్ గాంధీ గారికి సొంత ఇల్లు లేని పరిస్థితి. దేశం కోసం, ఈ దేశంలో ఉన్న పేదల కోసం, బడుగుల కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ 10 ఏళ్ల పాటు మీరు రుణమాఫీ చేయకుండా రైతులకు ద్రోహం పెట్టి వరేస్తే ఉరన్నటువంటి మీలాంటి అహంకారపూరితమైన మాటల వల్ల అనేక మంది రైతులు ఇవాళ కలత చెంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేసి దాదాపు 27,000 కోట్లతోని 3 లక్షల మంది రైతన్నులకు జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పరిస్థితి.